ఆయా ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానములచే నిర్వహింపబడుతున్న శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్లో క్లినికల్ వైరాలజీ విభాగంలో ఎండీగా గత 8 సంవత్సరాలుగా తమ విశిష్ట సేవలను అందిస్తున్నారు డాక్టర్ ఏఎం పద్మలత గారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు వైద్య సేవలను అందించారు వీరు. సంక్రమణ వ్యాధులు క్లినికల్ వైరాలజీ విభాగం యొక్క ముఖ్య పాత్ర అనే అంశం గురించి ఈరోజు తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఏఎం పద్మలత గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, క్లినికల్ వైరాలజీ అంటే ఏంటో తెలియజేస్తారండి? క్లినికల్ వైరాలజీ అనే సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద స్విమ్స్లో మాత్రమే ఉంది అండి. ప్రస్తుతానికి 2021 స్టార్ట్ పెట్టారనమాట. దీని గురించి చెప్పాలంటే 3 విధాలుగా చెప్పచ్చు. ఒకటి డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ, రెండోది రీసెర్చ్ అంటే పరిశోధన, మూడోది విద్య ఎడ్యుకేషన్. సో ఫస్ట్ డయాగ్నోసిస్ లేదా రోగ నిర్ధారణకు వచ్చినప్పుడు 2 రకాల టెస్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి పెయిడ్, ఇంకొకటి ఫ్రీ ఉచితంగా. పెయిడ్లో దాదాపు 7 వైరస్ని టెస్ట్ చేస్తాము. అదే ఫ్రీ టెస్టింగ్ కింద వచ్చినప్పుడు దాదాపు 19 రకాల వైరస్ మళ్ళీ 3 రకాల బ్యాక్టీరియాస్ని టెస్ట్ చేస్తాము. డాక్టర్ గారు, రాష్ట్ర స్థాయి విఆర్డిఎల్ పథకం గురించి తెలియజేయండి. విఆర్డిఎల్ అంటే వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ. ఇది ఒక నెట్వర్క్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా మనము కోవిడ్ పాండమిక్ని ఫేస్ చేసాం. సో ఇలాంటి పాండమిక్స్ లేదా అవుట్ బ్రేక్స్ని టైంలో మనకి ఉపయోగపడాలని సెంట్రల్ గవర్నమెంట్లో డిహెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అండ్ ఐసీఎంఆర్ అని ఉంది. వీళ్ళు ఈ ల్యాబ్స్ని నెట్వర్క్ ఆఫ్ ల్యాబ్స్ని స్టార్ట్ పెట్టారనమాట. ఇంతకుముందు మనకి ఈ కోవిడ్ లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు లేదా అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు మొత్తం నేషన్కి 2 సెంటర్స్లే ఉన్నాయి. ఎన్ఐవి పూణే ఒకటి, ఎన్సిడిసి ఢిల్లీ. సో దీనివల్ల ఏమైందంటే మనకి రిజల్ట్స్ అనేది చాలా లేటుగా వస్తుంది, ప్లస్ వాళ్ళకు కూడా వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీన్ని అరికట్టడానికి వాళ్ళు మొత్తం త్రూఅవుట్ నేషన్ దాదాపు 160 విఆర్డిఎల్ నెట్వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దీంట్లో 3 లెవెల్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి. ఫస్ట్ హైయెస్ట్ లెవెల్ వచ్చి రీజనల్ విఆర్డిఎల్, నెక్స్ట్ మిడిల్ లెవెల్ వచ్చి స్టేట్ లెవెల్, ఫస్ట్ లెవెల్ వచ్చి ఇది మెడికల్ కాలేజ్ లెవెల్. మనది స్విమ్స్లో ఈ విఆర్డిఎల్ ల్యాబ్ అనేది 2013లో స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పుడు అది మెడికల్ కాలేజ్ లెవెల్. దాని తర్వాత 2017లో స్టేట్ లెవెల్కి అప్గ్రేడ్ అయింది. అది ఎలా అప్గ్రేడ్ అయిందంటే, సో 2017లో మనకి ఇన్ఫ్లుయెన్జా అవుట్ బ్రేక్ వచ్చింది. అప్పుడు మొత్తం స్టేట్కి అంతా ఈ స్విమ్స్ విఆర్డిఎల్ఏ స్టాంపుల్ని టెస్ట్ చేసి ఇచ్చిందనమాట. సో దీని తర్వాత ఇవి అన్ని చూపించి మేము అప్గ్రేడేషన్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే 2017లో మాకు ఇలా స్టేట్ లెవెల్లో అప్గ్రేడేషన్ వచ్చింది. సో ఈ డిఫరెన్స్ ఏముంటుందంటే ఈ 3 ల్యాబ్స్కి ఫండింగ్ డిఫరెన్స్ ఉంటుంది. దీని కింద మాకు ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 4 కోట్ల నిధుల్ని శాంక్షన్ చేసింది. అది ఎక్విప్మెంట్ అండ్ రినోవేషన్ కోసం. దాని తర్వాత స్టాఫ్ శాలరీస్ కన్జ్యూమర్ల కోసం 3 కోట్ల వరకు శాంక్షన్ చేసిందనమాట. సో దీనిలాగే మేము మీజల్స్ రుబెల్లా టెస్టింగ్ కూడా చేస్తాము. ఇప్పుడు అందరికీ WHO అంటే తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ WHO రికగ్నైజ్డ్ అక్రిడిటెడ్ ల్యాబ్ మాది మీజల్స్ రుబెల్లా. సో దీని కింద మేము మీజల్స్ అండ్ రుబెల్లా టెస్టింగ్ కూడా చేస్తామన్నమాట. మేడం, ఐఎస్సిపి ఎన్సిడిసి కోసం ప్రాంతీయ సమన్వయ కేంద్రం గురించి తెలియజేస్తారండి? ఐఎస్సిపి అంటే ఇంటర్ సెక్టరల్ కోఆర్డినేషన్ ప్రోగ్రామ్. ఇది ఇప్పుడు మనకి విఆర్డిఎల్ అనేది డిహెచ్ఆర్ ఐసీఎంఆర్ ఎలా ఫండింగ్ చేస్తుందో, ఎన్సిడిసి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇది మాకు ఈ ప్రోగ్రామ్ కోసం ఫండింగ్ చేస్తుందన్నమాట. దీని మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏమంటే జూనోటిక్ డిసీజెస్ అంటాం, అంటే జంతువుల నుండి మనుషులకి వచ్చే వ్యాధి అనమాట. సో ఈ వ్యాధుల్ని అరికట్టడానికి కోసం, ప్రివెన్షన్ కోసం ఈ స్కీమ్ని మాకు ఇచ్చారనమాట. రీజనల్ కోఆర్డినేషన్ అంటే రీజన్స్ని కోఆర్డినేట్ చేయడం. సో ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఒరిస్సా ఈ 3 స్టేట్స్కి రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్గా పనిచేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిబ్రవరి 20వ తేదీన ఒక మీటింగ్ కండక్ట్ చేస్తామన్నమాట ఈ రీజనల్ కోఆర్డినేషన్ కింద. సో ఇక్కడ మన జూ నుంచి క్యూరేటర్ గారు వచ్చారు, ప్లస్ అనిమల్ హస్బెండరీ, లైవ్ స్టాకు. సో దీనికి సంబంధించిన వాళ్ళు విజయవాడ నుంచి, తెలంగాణ నుంచి అందరూ వచ్చారనమాట. ప్లస్ మన డిఎంహెచ్ఓ వాళ్ళకి సంబంధించి ఎపిడెమాలజిస్టు వీళ్ళందరూ వచ్చారు. సో ఇప్పుడు మనం దీని ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, ప్లస్ కోఆర్డినేట్ చేస్తాం. ఇన్ని సెక్టార్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు,
వీళ్ళ నుంచి మనకేం కావాలి, వాళ్ళ దగ్గర ఏం ల్యాకింగ్ ఉంది, సో ఇవన్నీ చూసుకొని కోఆర్డినేట్ చేసుకొని దీన్ని మేము ఎన్సిడిసికి అప్డేట్ చేస్తామన్నమాట. సో March 3 అనేది వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనమాట. సో ఇది మన జూలో చేశారు క్యూరేటర్ గారు, మేము కూడా పార్టిసిపేట్ చేశాము. దీంతో పాటు మాతో పాటు ఇంకా స్కూల్ చిల్డ్రన్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టూడెంట్స్, ఇట్లా ప్రతి ఒక్కరూ దాన్ని పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల మేము ఏముంది ఏం లేదని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఒకసారి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే ఒక ప్రాబ్లమ్ని మనము ప్రివెంట్ చేయగలుగుతాము, అది ఎంతవరకు ఉందని కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు మాకు 20 లక్షల దాకా ఎక్విప్మెంట్ కోసం ఫండింగ్ ఇచ్చారనమాట, ప్లస్ శాలరీస్ కోసం కూడా ఫండింగ్ ఇచ్చారు. సో ప్రస్తుతానికి 3 బ్యాక్టీరియాస్ టెస్ట్ చేస్తున్నాము ఈ స్కీమ్ కింద. ఫ్యూచర్లో ఇంకా కొన్ని కూడా ఇంక్రీజ్ చేస్తామన్నమాట. డాక్టర్ గారు, పాన్ ఇండియా ఇన్ఫ్లుయెంజా పథకం గురించి తెలియజేస్తారా? ఇది పాన్ ఇండియా ఇన్ఫ్లుయెన్జా స్కీమ్ అన్నది ఇది కూడా DHR ICMR వాళ్ళ ఫండింగ్ స్కీమే అండి. ఇది 2021లో మాకు శాంక్షన్ అయింది. ఇది ఒక సర్వేలెన్స్ ప్రోగ్రామ్, అంటే పర్యవేక్షణ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్జా ఉంది, అది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా చేంజ్ అవుతుంది, ఏ సీజన్లో ఎక్కువ ఉంది, సో ఇలా అంతా చూసి దాన్ని బట్టి మనము ఏ సీజన్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ సీజన్లో ఇది ఉంది కాబట్టి వ్యాక్సిన్ ప్రిపరేషన్ కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో రీసెంట్గా ఇన్ఫ్లుయెన్జాతో పాటు కోవిడ్ మరి RSV అనే ఇంకా 2 శ్వాసకోశకి సంబంధించిన వైరస్ కూడా టెస్టింగ్ స్టార్ట్ పెట్టుకున్నాం. మేడం, COVID-19 సమయంలో స్విమ్స్ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలను అందించారో తెలియజేస్తారండి? సో మన ల్యాబ్కి మార్చ్ 2020న ICMR అప్రూవల్ తర్వాత కోవిడ్ టెస్టింగ్ అనేది మొదలు పెట్టామన్నమాట. సో అప్పట్లో మొత్తం రాష్ట్రానికి స్విమ్స్ ఒకటే టెస్టింగ్ సెంటర్ అనమాట. సో మేము మొత్తము స్టాఫ్ అప్పుడు 7 మంది ఉన్నాము. సో మా టార్గెట్ వచ్చి రోజుకి 100 శాంపిల్స్. సో మొత్తం స్టేట్ అంతా మాకే శాంపిల్స్ పంపించేదన్నమాట. రాను 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 శాంపిల్ లోడ్ పెరిగింది, ఎందుకంటే కేసెస్ పాజిటివిటీ పెరిగింది. కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతా స్విమ్స్ ఒకటే ల్యాబ్ ఉంది. సో దానివల్ల ఏమైంది, ఫస్ట్ స్విమ్స్ డిపార్ట్మెంట్లో అదర్ ల్యాబ్స్లో ఉన్నారు కదా, ఆ టెక్నీషియన్స్ అంతా మాకు పంపించారనమాట. సో వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చాము, వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంచెం లోడ్ని టెస్ట్ చేసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇంకా లోడ్ టార్గెట్ పెరిగింది. అప్పుడు ఏం జరిగింది అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మాకు స్టాఫ్ని ప్రొవైడ్ చేశారు. సో స్టార్టింగ్లో మేము 7 మంది ఉన్నాము, అలాంటిది మొత్తానికి 80 మంది అయినాము. సో అప్పుడు ఇంతమందితో మేము మాకు ఇచ్చిన టార్గెట్ 6,000, కానీ మేము 9,000 చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక రోజుకి 9,000 టెస్టులు కూడా చేశామన్నమాట. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్కి మేము ఎలా హెల్ప్ చేశామంటే, సో స్టేట్ గవర్నమెంట్ కూడా VRDLని ఎస్టాబ్లిష్ చేసింది. సో వాళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చామన్నమాట. మ్యాక్సిమం ఒక ల్యాబ్ నుంచి 1-2 తీసుకొని టెక్నీషియన్స్ కానీ మైక్రోబయాలజిస్ట్ కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము, ఎలా ప్రొటెక్షన్ తీసుకోవాలి, దాని తర్వాత ఎలా టెస్టింగ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించామన్నమాట. సో శాంపిల్ లోడ్ పెరిగే కొద్దీ ల్యాబ్స్ కూడా ఎస్టాబ్లిష్, అంటే ప్రైవేట్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తూ ఉంది. సో ఇలా మోర్ నంబర్ ఆఫ్ ల్యాబ్స్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు దాని క్వాలిటీ కూడా మనం చెక్ చేయాల్సి వస్తుంది. సో దీనికోసము ICMR మా స్విమ్స్ ల్యాబ్ని ఇంటర్ ల్యాబ్ క్వాలిటీ కంట్రోల్ ILQC అనే ఒకటి ప్రోగ్రామ్ని ఎస్టాబ్లిష్ చేసి క్వాలిటీ కంట్రోల్ చెక్ కోసం మమ్మల్ని ఒక అప్రూవ్ చేసిందనమాట. సో మొత్తము ఆంధ్రప్రదేశ్లో RT-PCR ప్లాట్ఫామ్ మీద కోవిడ్ని టెస్టింగ్ చేసే గవర్నమెంట్ ల్యాబ్స్, ప్రైవేట్ ల్యాబ్స్, ఈ ల్యాబ్స్ కన్నీ మేము క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్గా పనిచేసాము. సో దాని తర్వాత నెక్స్ట్ RT-PCR కాకుండా కోవిడ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. సో ఇలాంటి కిట్స్ని వ్యాలిడేట్ చేసే సెంటర్గా ICMR స్విమ్స్ VRDLని అప్రూవ్ చేసిందనమాట. సో దీనికి సపరేట్ ఫండింగ్ వస్తుంది. సో దాని ద్వారా మేము ఈ కిట్స్ అప్రూవల్ ప్రాజెక్ట్లో కూడా పార్టిసిపేట్ చేసాము. మార్చ్ 2020 నుంచి డిసెంబర్ 2022 వరకు 17,12,00 టెస్టులు మేము ఇప్పటి వరకు కోవిడ్ టెస్టింగ్ చేశామన్నమాట. డాక్టర్ గారు, ఇప్పటి వరకు COVID-19 వేరియంట్లను గుర్తించగలిగారా? అయితే ఎలా గుర్తిస్తారో మా ప్రేక్షకులకు తెలియజేస్తారండి? COVID-19 వేరియంట్ని కనుగొనే ఫెసిలిటీ అయితే ఉందండి. ప్రస్తుతానికి మేము రీసెర్చ్ చేస్తున్నాము. ఒక 100 శాంపిల్స్ వరకు టెస్ట్ చేసి దాంట్లో ఈ వివిధ రకాల ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ ఈ వేరియంట్స్ అని కనుక్కున్నాం. సో మా దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ వచ్చి సాంగర్ సీక్వెన్సర్ అనమాట. ఇది ఓల్డ్ అండ్ గోల్డ్ స్టాండర్డ్.
దీని కాస్ట్ వచ్చి 80 లక్షల నుంచి 1.5 కోటి వరకు అవుతుంది. సో దీని కెపాసిటీ వచ్చి 1000 బేస్ పేర్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా క్లాత్ని కానీ దాని మీటర్స్ సెంటీమీటర్స్తో కొలుస్తాము. అదే ఒక వైరస్ జీన్స్ని బేస్ పేర్స్తో కొలుస్తామన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే వైరస్ ఉంది, దాని సీక్వెన్స్ లెంత్ వచ్చి 5000 బేస్ పేర్స్ అనుకుందాం. సో ఈ సీక్వెన్సర్ కెపాసిటీ వచ్చి 1000 బేస్ పేర్సే. సో మనం తీసుకున్న ఈ వైరస్ అనేది 5000 బేస్ పేర్స్. సో ఒక శాంపులే ఉన్నా దాన్ని మనం 5 టైమ్స్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల కెమికల్స్ రియేజెంట్స్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ప్లస్ టైం ఎక్కువ తీసుకుంటుంది, ప్లస్ మ్యాన్ పవర్ కూడా మనకి అవసరం అవుతుంది. సో దీనికోసమని ప్రస్తుతానికి మేము రీసెర్చ్ చేస్తున్నాము. ఒకవేళ ఫ్యూచర్లో మాకు గవర్నమెంట్ కానీ మ్యాన్ పవర్ ఇచ్చి ఫండింగ్ ఇచ్చి సపోర్ట్ చేస్తే డయాగ్నోస్టిక్స్ కూడా వాడుకుంటాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము విజయవాడకి పంపిస్తున్నాం అన్నమాట ఈ వేరియంట్ కనుక్కోవడానికి. ఇంతకుముందు CCMB హైదరాబాద్కి పంపించే వాళ్ళము. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ విజయవాడలో ఒక సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసింది మొత్తం స్టేట్ కంతా. సో దట్ ఇలా రియేజెంట్స్ అవన్నీ వేస్ట్ అవ్వకోకుండా ఒక సెంటర్కే పాయింట్అవుట్ చేశారు కాబట్టి మేము అన్నీ అక్కడికే పంపిస్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్ గారు, మీ ల్యాబ్ డేటా ప్రకారం సాధారణ వ్యాధుల గురించి తెలియజేస్తారా? మా ల్యాబ్ డేటా ప్రకారం మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ అంటే డెంగీ, చికున్ గున్యా, లెప్టోస్పైరోసిస్, స్క్రబ్ టైఫస్, హెపటైటిస్ A, E మరియు ఇన్ఫ్లుయెన్జా. సో ఇప్పుడు డెంగీ, చికున్ గున్యా, స్క్రబ్ టైఫస్ అనుకోండి, ఇది వెక్టార్ బార్న్ డిసీజ్. వెక్టార్ అంటే ఒక మీడియేటర్ అవసరం అవుతుంది. సో డెంగీ, చికున్ గున్యా అనుకోండి దోమల వల్ల వస్తుంది. అదే స్క్రబ్ టైఫస్ అంటే అది ఒక చిగర్ అనే ఇన్సెక్ట్ వల్ల వస్తుంది. సో దీనికి మన అందరికీ తెలుసు ఎలా అరికట్టాలని, కానీ మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం పాటించడం అనమాట. సో దోమల్ని ఎలా అరికడతాము? దోమలకి రెప్లెంట్ వాడడం కానీ, లేదా దోమలకి వల వాడడం కానీ, లేదా ఇప్పుడు అందరూ ఇంట్లో చెట్లు పెంచుకుంటారు. సో ఆ కుంపట్లో కానీ లేదా ఆ ప్లేట్లో కానీ నీళ్ళు అనేది నిల్వ ఉంటుందన్నమాట. ఆ నిల్వ ఉంటుంది అంటే అక్కడ అది బ్రీడింగ్ ప్లేస్. బ్రీడింగ్ అంటే దాని వృద్ధి చెందడానికి ఒక ప్లేస్ అనమాట. దానికి మనమే ఆస్కారం ఇచ్చాము. సో అలాంటి ప్లేసెస్ అన్ని మనము అవాయిడ్ చేయాలి. వేసవి టైంలో ఏం చేస్తాం, చాలా వరకు నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. దానికోసం మనము నీళ్ళని నిల్వ ఉంచుతాం, స్టోర్ చేస్తాం, కానీ దాని మీద ఏమి మూతవేము. సో అప్పుడు ఏం చేస్తాయి, ఈ దోమలన్నీ అక్కడ బ్రీడ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే దాన్ని మూత పెట్టాలన్నమాట. సో ఇలా ఇప్పుడు కొన్ని న్యాచురల్ ప్లాంట్స్ వస్తాయి, అవి ఆ ప్లాంట్స్ మస్కిటోస్ని రెపెల్ చేస్తాయి అన్నమాట. సో అలాంటి న్యాచురల్ ప్లాంట్స్ని మనము ఇంట్లో పెంచుకోవచ్చు. సో అదే నెక్స్ట్ లెప్టోస్పైరాగా లేదా హెపటైటిస్ A, E అనుకుంటే అది కలుషితమైన నీరు వాడడం వల్ల వస్తుందన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి, ఫిల్టర్ వాటర్ తీసుకోవడం మనము అలవాటు చేసుకోవాలి. సో కన్స్ట్రక్షన్ టైంలో యూజువల్లీ మనము వాటర్ పైపు, డ్రైనేజ్ పైపు రెండు పక్క పక్కనే ఉంటాయి మ్యాక్సిమం. సో అలాంటివన్నీ చేయకుండా అవాయిడ్ చేయాలి. ప్లస్ ఇప్పుడు హెపటైటిస్ A అనుకోండి, దానికి వ్యాక్సిన్ ఉంది. సో అది వ్యాక్సిన్ మనం వేసుకోవచ్చు. అలాగే ఇన్ఫ్లుయెన్జా కూడా, దానికి కూడా వ్యాక్సిన్ ఉంది. సో దాన్ని కూడా మనము వేసుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, సాధారణ విశ్వవిద్యాలయాల్లో స్విమ్స్ వైరాలజీ విభాగానికి ఇతర వైరాలజీ విభాగాలకు తేడా ఏమైనా ఉందంటారా? తేడా ఉందండి. క్లినికల్ వైరాలజీ అంటే హ్యూమన్ డయాగ్నోసిస్ ప్లస్ రీసెర్చ్ రెండూ చేయడానికి మాకు రికగ్నిషన్ ఉంటుంది. అదే ఇప్పుడు ఇక్కడ SV యూనివర్సిటీ లాంటి జనరల్ యూనివర్సిటీ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు జస్ట్ రీసెర్చ్ చేస్తారు, కానీ దాన్ని హ్యూమన్స్ మీద ప్రయోగం చేసే ఒక రికగ్నిషన్ వాళ్ళకి ఉండదన్నమాట. ఇది మెయిన్ తేడా క్లినికల్ వైరాలజీ అంటే. డాక్టర్ గారు, VRDL, NCTC పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు కదండి. అయితే ఇతర ఇన్స్టిట్యూట్ల పరిశోధకులకు మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారండి? ఫ్రీ టెస్టింగ్ అనేది ప్రాజెక్ట్స్ అంటాము. దాని కింద వచ్చే ఫండ్స్ ద్వారా మేము ఫ్రీ టెస్టింగ్ చేస్తాము. సో దీంట్లో ఫస్ట్ ఒకటి VRDL, రెండోది NCDC, మూడోది వచ్చి పాన్ ఇండియా ఇన్ఫ్లుయెన్జా ప్రాజెక్ట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్. సో రీసెర్చ్కి వచ్చినప్పుడు ఇప్పటి వరకు మేము దాదాపు 20 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసాము. ఈ 20 ప్రాజెక్ట్స్ని ఇంపార్టెంట్ జర్నల్స్లో కూడా పబ్లిష్ చేసామన్నమాట. దాని తర్వాత ఇప్పుడు ఒక 5 నుంచి 7 ప్రాజెక్ట్స్ మా దాంట్లో రన్నింగ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి విద్య, ఇది మా ఫ్యూచర్ ప్లానింగ్ అనమాట. సో ప్రస్తుతానికి MSc వైరాలజీ ఇవి 2 సీట్స్ మాకు శాంక్షన్ అయినాయి. PhD కూడా శాంక్షన్ అయింది. దాని తర్వాత DM వైరాలజీ కోర్స్ అనేది ఒకటి ఉంది. దీనికి మేము అప్లై చేసాము. దీనికోసం వెయిట్ చేస్తున్నాం దీని శాంక్షనింగ్ కోసం. మేడం, మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించి
ఎన్నో విషయాల్ని మా ప్రేక్షకులకు సవివరంగా తెలియజేశారు. వారందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్వీబీసీ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు. Oh